హలో అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. మరి ప్రిపరేషన్ ఎంత సింపుల్లో చూసేద్దామా? ముందుగా కుక్కర్లోకి ఒక కప్పు పప్పు తీసుకొని తర్వాత ఇందులోకి శుభ్రంగా కడిగిన పాలకూరను ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఇందులోనే మన రుచికి కారంకి సరిపడా పచ్చిమిర్చి, ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఒక గ్లాసు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్లోని గాలంతా పోయాక కుక్కర్ మూత తీసి మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాము. మరో కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపంతా ఇలా చక్కగా వేయించుకోవాలండి. ఇలా చక్కగా వేగిన తాలింపుని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాలకూర పప్పులో వేసి కలిపేసుకోవాలి. పైనుండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి దింపేసామంటే రుచి చాలా బాగుంటుందండి. అంతే, మన పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. మరి రెసిపీ నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.